ఇవాళ ఎంత పెద్ద రాజు చెప్పినా, ఎంత పెద్ద అధికారి చెప్పినా, ఎంత పెద్ద లీడర్ చెప్పినా నేను ఎవరి మాటను వినను. ఓరి దండం పెట్టి సబ్బండ వర్గాలను ఆట పట్టిస్తున్నా టమాటా. ఇక టమాటా కథ ఏందో ఒక్కసారి ఇందాం పని. టమాటా మా మాట వినకుండా ఇతివ టమాటా, టమాటా మా మాట వినకుండా ఇతివ టమాటా. అరే ఇక మరి ఏ వంటింట్లోనైనా టమాటా కూర లేనిది, టమాటా లేనిది ఏ కూర అయినా ఉడకదు, ఆ ముద్ద నోట్లే పోదు. ఇక మరి ప్రతి ఒక్క కూరలో కావాల్సింది టమాటా కాబట్టి ఈ టమాటా చల్లకుండా ఈ టమాటా ఎవరి మాట వింటలేదు, మొత్తం కొటాడి కొమ్మల్లా కొండెక్కి కూసుంది. ఇక దీని ధర ఇప్పట్లో దిగదు అటనోళ్ళు. ఓ అమ్మ మరి ఎట్లా ఏంది ఏం కదా ఇవాళ రేపట్ల ధర దిగుతుందని మేము అనుకుంటున్నామంటే లేదు లేదు లేదు, సెప్టెంబర్ దాకా ఈ ధర తగ్గేదే లేదా అని అనుకొస్తుంది టమాటా. అబ్బర కొండ ఏం చేయాలి ఎట్లా చేయాలని పాపం. ఇక మరి టమాటా కాయలు తినేటోళ్ళు ఓ అన్నమో రామచంద్ర అని అగోరించి అక్కడికి వచ్చింది కథ. చూసిరా టమాటా చల్లకుండా టమాటా ఎంత పని చేసిందో, ఆ 100 రూపాయల పైసలకే ఇంకా అమ్మాలని కూర్చుందట టమాటా. ఇక ఈ రకంగా ఉందిలా టమాటా. ఏం చేస్తాం మరి, ఇక చూద్దాం టమాటా మరి కొస కొసకు ఎట చేస్తుందో ఏం కదో. మొత్తానికైతే ఊపుతుందిలా టమాటా ధర.